నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇవన్నింటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, ఎంత హూందాతనంగా ఉండాలి. మొన్న జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, నేను మీకు నచ్చకపోవచ్చు కానీ నేను ముఖ్యమంత్రిని కదా, నా కుర్చీ కన్నా మీరు ఇలువ ఇయ్యాలి అని చెప్పేసి మాట్లాడండి. మరి ఆ ముఖ్యమంత్రి మీద కుర్చీ మీద కూర్చున్నట్టు ఇలువ లేకుండా, సోయి లేకుండా, ఆ మాత్రం ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేది ఎవరండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. నిన్నటి ప్రెస్ మీట్, నిన్నటి ఆ కార్యక్రమం చూడండి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఏ విధంగా ఆయన చిలుక పలుకులు మాట్లాడిండు అనేది. సన్నాసులు, గాడిద కొడుకులు, దమ్ముడు టచ్ చేయరి, ఎవరికైనా దమ్ముంటే ఈ విగ్రహాన్ని టచ్ చేయండి, ఇట్లా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. అంటే ముఖ్యమంత్రి అల్లర్లకు రెచ్చగొడితే, ముఖ్యమంత్రి అల్లర్లకు ఆజ్యం పోస్తే, వాస్తవానికి అలా కొన్ని లక్షల మంది ట్యాంక్ బండ్ మీదకి పోతారు, లక్షల మంది కుప్పలు లెక్క వస్తూ ఉంటారు ఎక్కడి నుంచో. ఇంతమంది జనసందోహం మధ్య నువ్వు ఈ విధమైన వ్యాఖ్యలు చేసిపోతే, ఇవాళ దాని మీద, ఆ విగ్రహం మీద ఎవరైనా కోపంతోటో లేకపోతే క్షణికావేశంలో ఆ విగ్రహాన్ని ఏమైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అల్లర్లు చెలరేగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? 1990లో ఇతడే అల్లర్లకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి పరిస్థితులే కనపడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో అల్లర్లు చెలరేగించింది ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. ఇప్పుడు అలాగనే సేమ్ ముఖ్యమంత్రి గారి తరీకా, ఆయన మాట్లాడేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే సేమ్ అట్లనే ఉన్నది. సో కాబట్టి వీటన్నింటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆయన చేసిందే తప్పుడు కార్యక్రమం. నిన్న అమరజ్యోతికి తెలంగాణ సెక్రటరియట్కి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత పాలకులు నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి సర్వే కానీ, దానికి సంబంధించినటువంటి పరిశీలన కానీ అంతా చేసి పెట్టిరు. సరే, అంతలోనే ఎన్నికలు వచ్చినాయి, విగ్రహం పెట్టడం కుదరలేదు. సరే, తర్వాత అధికారంలోకి వస్తాం, పెడదామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? అమరజ్యోతికి తెలంగాణ సెక్రటరియట్కి మధ్యలో ఈ రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? రాజీవ్ గాంధీకి ఎట్లా పెడతారాడా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట మీ పార్టీ నాయకుని ఎట్లా పెడతావు నువ్వు? అది మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమంగా ఎట్లా తీసుకుంటావు? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలంటే గాంధీ భవన్లో పెట్టుకో, లేకపోతే ఊర్లో జిల్లాలో పెట్టుకో, ప్రైవేట్ ప్లేస్లలో, ఎవడొద్దన్నాడు. కానీ తెలంగాణ చిహ్నమైనటువంటి, తెలంగాణకు ప్రతీకగా నిలుస్తున్నటువంటి తెలంగాణ సెక్రటరియట్ ముందు తెలంగాణ ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో, ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందో, ఆ త్యాగధనుల, ఆ త్యాగమూర్తుల, ఆ అమరులకు మనము చిహ్నంగా కట్టుకున్నటువంటి అమరజ్యోతి ముందు, సెక్రటరియట్ ముందు, ఈ రెండింటి మధ్యలో ఎట్లా నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతావు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి చోట ఏ విధంగా నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతావు అని చెప్పేసి యావత్ తెలంగాణ మొత్తం ప్రశ్నిస్తూ ఉంది. అలా తెలంగాణ మీద సోయిన ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏడవండుకుంటూ కోదండరామరెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి సమ్మతమేనా మీకు? ఏడవండుకున్నారు మేధావులంతా. మీకు పదవులు వచ్చినాయి కాబట్టి ఇక ఆడ ఎవరిది పెట్టినా నడుస్తుంది అన్నమాట. అది రాజీవ్ గాంధీ విగ్రహం లెక్క కూడా లేదు. ఓ సైడ్కి వెళ్ళి చూస్తేనేమో ఎన్టీఆర్ లెక్క కొడతా ఉంది, ఇంకో సైడ్కి వెళ్ళి చూస్తేనేమో రాహుల్ గాంధీ లెక్క కొడతా ఉంది. అసలు ఆడ తెలంగాణ తల్లి విగ్రహం తప్ప ఇంకే విగ్రహానికి కూడా ఆస్కారం లేదు. ఏ విగ్రహానికి కూడా ఆస్కారం లేదు. 200% అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అటు తెలంగాణ వాదులు కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కూడా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది విద్వేషాలు రెచ్చగొట్టడము, అల్లర్లు సృష్టించడం కోసము, దీన్ని అల్లర్లు సృష్టించి ఎవరి మీదకి నెట్టేయడానికో, మరి ఏ పార్టీలను టార్గెట్ చేయడానికో, లేకపోతే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయడానికో, ఎవరిని టార్గెట్ చేయడానికో తెలియదు. కానీ ఆడ విగ్రహాన్ని పెట్టి అల్లర్లకు ఆజ్యం పోస్తున్నట్టుగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అల్లర్లకు ఆజ్యం పోస్తున్నట్టుగా కనపడతా ఉంది. నిజంగా నిన్నటి రోజున తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజు, తెలంగాణ తల్లికి అవమానం జరిగిన రోజు, తెలంగాణ తల్లిని నిండు హైదరాబాద్ నడిబడ్డున అవమానపరిచేటువంటి రోజు. ఆ రోజును మనం చీకటి రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలనే రోజు, చీకటి రోజుగా నిరసన వ్యక్తం చేయాలి. 100% తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి
అమరజ్యోతి కానీ సెక్రటరేట్కు ముందు మధ్యలో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేనే లేదు. 200% పెట్టాలి. అది ఎట్లా పెడతారు ఏంది అన్నటువంటి డిమాండ్ కూడా బాగా తెలంగాణ వాదుల నుంచి వస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతోందని. నేను ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ చూస్తే చాలా దారుణంగా అనిపించింది. దమ్ముంటే టచ్ చేయండి ఓడో ఒకడు వచ్చాడని అంటే ఏమంటా ఉన్నాడు, రేపు లక్షల మంది వస్తారు అక్కడికి, వచ్చి టచ్ చేస్తే మరి దాన్ని ఎవరు దాడి చేసిరని చూపిద్దామనో, లేకపోతే ఎవరిని అరెస్ట్ చేద్దామనో, దేనికోసమో. ఒకవేళ నువ్వు చేసింది సత్యమైన కార్యమే అయితే, నువ్వు చేసిన సంసార కార్యక్రమే అయితే, ఎందుకో గాంధీలు రాలేదు ఆ కార్యక్రమానికి. రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ఆఖరికి ఏఐసిసి నేతలు ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే అది పెద్ద పనికి మాలిన పని కాబట్టి, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రతీకలుగా ఉన్నటువంటి చోట నువ్వు వచ్చి ఆడ మీ పార్టీ నాయకుల విగ్రహాలు పెడతా అంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు ప్రధానమంత్రి అంటున్నావు కదా, మరి ప్రధానమంత్రి ఉంటాడు, పివి నరసింహరావు ఉన్నాడు కదా తెలంగాణ ప్రధానమంత్రి, తెలంగాణ ప్రాంతం నుంచి పోయినటువంటి వ్యక్తి. నువ్వు దేనికోసం, ఎవరి మన్నలు పొందడం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం ఇలా గాంధీలను మోస్తున్నావు నువ్వు, గాంధీల సంఘనాక్తా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి, అంతే కదా. ఇలా దేనికోసం చేస్తా ఉన్నావు నువ్వు ఈ పాకాట? దేనికోసము? వాళ్ళ మన్నలు పొందడానికే తప్ప ఇంకా దేనికన్నా ఇంకేమైనా ఉందా దాని వెనకాల కథ?